Hello, language learners. This is Mahesh. You're watching Mahesh Sparking YouTube channel. And today we're at day 8 of learning Mega Spoken English course. And you know this already, right? At the end of the course, you will get a free certificate if you can speak English confidently, right? Before I further go, let's get started. And today's video is about asking for opinions and giving opinions in English. And the title of our video is Would You Try Kayaking? And we use this particular sport to discuss this particular entire situation. Okay, so kayaking is a water sport or activity or an activity where people enjoy riding a small boat in the water, right? So if you do not have any idea about the kayaking, so here is the kayaking. So I hope you understand. So these are the phrases which help us to ask for opinions, right? And we can replace this particular sport with any other sport or any other our opinions, right? So let's see, what do you think of? By using this particular phrase, we can ask people about their opinion, right? What do you think of kayaking? What do you think of kayaking? దీని అర్థం ఏంటి? కయాకింగ్ గురించి నువ్వేమనుకుంటున్నావు? కయాకింగ్ అంటే నీకు ఇష్టమేనా? చూడండి, ఈ సిచ్యువేషన్ ఉంటుంది కదా. సో ఎప్పుడైతే మనం అవతల వాళ్ళని అరే నీకు ఇదంటే ఇష్టమా, నువ్వు ఇది చేయడం ఇష్టపడుతూ ఉంటావా, లేకపోతే క్రికెట్ గురించి నువ్వేమనుకుంటున్నావురా, లేకపోతే ఈ మూవీ గురించి నువ్వేమనుకుంటున్నావురా, ఈ పర్టికులర్ హీరో గురించి నువ్వేమనుకుంటున్నావురా, ఇలా మనం వాళ్ళ యొక్క ఒపీనియన్ అడుగుతాం కదా. సో ఆ సిచ్యువేషన్లో ఈ ఫ్రేజెస్ని మనం యూస్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? చూడండి, వాట్ డూ యూ థింక్ ఆఫ్ కయాకింగ్? సో కయాకింగ్ గురించి నువ్వేమనుకుంటున్నావు అంటే, సో ఎక్స్ప్రెసింగ్ యువర్ ఒపీనియన్, నీ ఒపీనియన్ ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే, ఐ థింక్ ఇట్స్ ఫన్ అండ్ ఎగ్జైటింగ్. ఐ థింక్ ఇట్స్ ఫన్ అండ్ ఎగ్జైటింగ్. నేను అనుకుంటున్నాను చాలా ఫన్గా ఉంటుంది అండ్ మంచి ఎగ్జైటింగ్ జీల్ని కూడా ఇస్తుంది అని అనుకుంటున్నా అని మన ఒపీనియన్ని మనం చెప్పొచ్చు. అండ్ లెట్స్ సీ, హౌ డు యూ ఫీల్ అబౌట్ కయాకింగ్? హౌ డు యూ ఫీల్ అబౌట్ కయాకింగ్? కయాకింగ్ గురించి నువ్వేమనుకుంటున్నావు, ఎలా ఫీల్ అవుతున్నావు, నీ ఫీలింగ్ ఏంటి దాని గురించి అని అడగడం అనమాట. అండ్ నువ్వేం చెప్పొచ్చు, ఐ థింక్ ఇట్స్ ఫన్ బట్ డేంజరస్. ఇట్స్ ఆల్ యువర్ విషన్, ఇట్స్ ఆల్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ, వెదర్ ఇట్ కెన్ బి ఇట్ కెన్ బి ఫన్ టు యూ ఆర్ మేబీ యూ ఫీల్ డేంజరస్, రైట్? సో ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఫీలింగ్స్, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏదైతే అది మీరు రాసుకోవచ్చు, రైట్? హౌ డు యూ ఫీల్ అబౌట్ కయాకింగ్? ఏం చెప్పొచ్చు, ఐ థింక్ ఇట్స్ ఫన్ బట్ డేంజరస్. వుడ్ యూ ట్రై కయాకింగ్? కయాకింగ్ ట్రై చేస్తావా? కయాకింగ్ అంటే నీకు ఓకేనా? సో చాలామంది చూడండి, మనం అరకు వెళ్ళినప్పుడు కానీ లేదా చాలా ప్లేసెస్కి మనం వెళ్తూ ఉంటాం, లైక్ వెకేషన్స్కి వెళ్తూ ఉంటాం. సో ఆ ప్లేసెస్లో కయాకింగ్ అవైలబుల్గా ఉంటుంది, చాలా ఫన్ ఉంటుంది. సో ఎప్పుడైనా ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయండి, బట్ ఓన్లీ ఇఫ్ యు ఆర్ యాన్ అడ్వెంచరస్ పర్సన్. అడ్వెంచరస్ అంటే సాహసాలు మీకు ఇష్టం అయితేనే ట్రై చేయండి, లేకపోతే చాలా కొంచెం భయం వేస్తూ ఉంటుంది కదా. సో ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ అ లిటిల్ అఫ్రైడ్ ఆఫ్ డూయింగ్ దట్, సో యూ డోంట్ నీడ్ టు డూ ఇట్. బట్ ఇఫ్ యూ ఎంజాయ్ అడ్వెంచరస్ థింగ్స్, డూ ట్రై ఇట్. ఓకే, సో వుడ్ యూ ట్రై కయాకింగ్ అన్నప్పుడు మీరు ఈ ఫ్రేజెస్ని యూజ్ చేయొచ్చు. ఎలా? ఐ థింక్ ఇట్స్ ఫన్ బట్ డేంజరస్. లేదు నేనైతే ట్రై చేయను, చూడడానికి ఫన్గానే ఉంటుంది బట్ డేంజరస్ అనిపిస్తుంది అని చెప్పొచ్చు. లేదా ఇది యూస్ చేసినప్పుడు కూడా, డూ యూ థింక్ కయాకింగ్ లుక్స్ ఫన్ అని అన్నప్పుడు, ఐ డోంట్ థింక్ ఇట్స్ వెరీ సేఫ్ అని యూస్ చేయొచ్చు. ఐ థింక్ ఇట్స్ ఫన్ బట్ డేంజరస్ అని కూడా యూస్ చేయొచ్చు. అర్థమవుతుంది? సో ఎవరైనా మనల్ని ఇలా అడిగినప్పుడు ఇంకా మనం మన ఒపీనియన్ని ఎలా ఇవ్వచ్చు అంటే, ఇట్ లుక్స్ ఎగ్జైటింగ్. ఇట్ లుక్స్ ఎగ్జైటింగ్గానే ఉంది బట్ ఎందుకో నాకు నో, ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ దాట్ అని కూడా చెప్పొచ్చు. ఇట్ సౌండ్స్ డేంజరస్ టు మీ. నాకైతే అది చాలా డేంజర్గా అనిపిస్తుంది. ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ కయాకింగ్.
ఇట్ సీమ్స్ డేంజరస్ టు మీ. నాకు మాత్రం అది డేంజరస్గా అనిపిస్తుంది. ఐ డోంట్ థింక్ ఐ క్యాన్ డూ కయాకింగ్. ఆస్కింగ్ ఫర్ ఒపీనియన్స్, గివింగ్ ఒపీనియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీ లైఫ్లో మీ ఒపీనియన్ చెప్పాల్సిన సిచ్యువేషన్స్ చాలా ఎక్కువగానే వస్తూ ఉంటాయి. అండ్ మీ ఒపీనియన్ని అడగాల్సిన సిచ్యువేషన్స్ కూడా, ఐ మీన్ అదర్స్ అంటే వేరే వాళ్ళ ఒపీనియన్స్ని అడగాల్సిన సిచ్యువేషన్స్ కూడా మనకి చాలాసార్లు వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వీడియోని సేవ్ చేసుకోండి అండ్ వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దిస్ ఇస్ మహేష్. మీరు చూసారు మహేష్ స్పార్కింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.